హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బీట్రూట్తో ఒక 4 యూస్ఫుల్ టిప్స్, బ్యూటీ టిప్స్ చెప్తానండి. ఒకసారి దీన్ని ఫస్ట్ మనం శుభ్రం చేసుకోవాలి. చేసుకొని దీన్ని పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మనం దీన్ని జ్యూస్ని ఫస్ట్ తీసుకోవాలండి. మనం ఈ 4 బ్యూటీ టిప్స్ అన్నాను కదా. బ్యూటీ టిప్స్ అంటే మనకు దానికి కావాల్సింది ఏంటంటే బీట్రూట్ జ్యూస్ అండి. ఈ బీట్రూట్ జ్యూస్తోని 4 బ్యూటీ టిప్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం దీన్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని జ్యూస్ని తీసుకుందాం రండి. చూడండి, మనం దీన్ని పీల్ తీసుకున్నాము, అలాగే ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ జార్లో వేసుకొని దీని నుంచి మనం దీని రసాన్ని తీసుకుంటాము, బీట్రూట్ రసాన్ని. మనకి ఎందుకంటే ఈ వీటిలో ఉపయోగపడేది మెయిన్ ఈ రసమేనండి. నీళ్ళు ఏమీ వేయకుండా మనం ఓన్లీ బీట్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకుంటాము. ఈ మిక్సీ జార్లో అయితే మనం వడగట్టాల్సిన అవసరమే లేదు, అదే ఫిల్టర్ చేసేస్తుంది, మొత్తం అంతా పేస్ట్ చేసేసి. చూస్తున్నారు కదా, దీన్ని మూత పెట్టేసుకొని మనం మిక్సీ ఇప్పుడు ఆన్ చేసుకుందాము. మనం ఈ బీట్రూట్ జ్యూస్ని నేను ఇలా కొంచెం తీసుకున్నాను, అంటే మనకి ఎంత కావాలంటే అంతే తీసుకోవాలి. తర్వాత ఈ టమాటా రసాన్ని మనం ఇలా స్వీట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఇలా దీన్ని మనకు ఫేస్ మీద ఎక్కడైతే మచ్చలు ఉంటాయో ఆ మచ్చల మీద దీన్ని అప్లై చేసినట్టయితే ఆ మచ్చలు అనేది చాలా క్యూర్ అవుతుందండి. ఎందుకంటే టమాటో యూస్ చేసాము, టమాటో యూస్ చేయడం వల్ల మనకి స్కిన్ ట్యాన్ అనేది పోతుంది, అలాగే మనకు బ్లీచింగ్ లాగా కూడా అవుతుంది. మచ్చలు ఏమైనా ఉన్నా సరే మనకి పోతాయండి. దీన్ని ఇలా అప్లై చేసుకోవడమే. మనం స్నానం చేసే ముందు ఒక 10-20 మినిట్స్ ఇలా పెట్టుకొని అప్లై చేసి పెట్టేస్తే మనకు స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుంది, మంచి షైనింగ్ కూడా వస్తుందండి. ఓకే అండి, నెక్స్ట్ టిప్ చూద్దాం. చూడండి, ఒక పెరుగు 1 స్పూన్ వేసుకున్నామంటే మన ఫేస్కి ఎంత అయితే సరిపోతుందో అంత మనం ఎంతైతే రాసుకుంటాం, ఎక్కడెక్కడ మనకు పింపుల్స్ ఉంటాయో ఇది పింపుల్ ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు దీనిలోని నేను కొంచెం బీట్రూట్ జ్యూస్ వేసుకున్నాను. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకొని, ఇది పింపుల్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా, ఇందాక మనం టమాటా వేసాం కదా అదేమో మచ్చలు పోవడానికి, ఇది పింపుల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ని పింపుల్స్ పైన రాసుకోవడం వల్ల పింపుల్స్ అనేది తగ్గుతాయి ఈ పెరుగు వలన. అలాగే బీట్రూట్ కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మీరు ఒక్కసారి రాసి వదిలేస్తే కాదు, కంటిన్యూగా రాసుకుంటే మాత్రం పింపుల్స్ అనేది అస్సలు ఉండదండి, తగ్గుతాయి. ఇది చాలా మంచి ట్రీట్మెంటు. బీట్రూట్ అనేది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అందుకని ఒకసారి మీరు కూడా ఇలా పెరుగు బీట్రూట్ జ్యూస్తో ట్రై చేయండి ఒకసారి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. చూడండి, ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను బీట్రూట్ జ్యూస్ని. ఇప్పుడు దీనిలో మనం అలోవెరా జెల్ అండి, అలోవెరా జెల్ని ఇందులోనే వేసుకుంటున్నాం. ఇది కొంచెం సరిపోద్ది. నెక్స్ట్ మనం దీనిలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకోవాలి. ఇది వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇది మనం నైట్ టైం మనం యూస్ చేసుకున్నట్టయితే మనకు ఈ క్రీమ్ అనేది మంచి నైట్ టైం మంచి మాయిశ్చరైజర్ వస్తుంది, అలాగే మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది మనకు మంచి లైట్ రోజ్ కలర్ స్కిన్ అనేది మనకు వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇది మనం 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. నైట్ టైం మాత్రం యూస్ చేసుకోవచ్చు, బయట మాత్రం పెట్టకండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకోండి. ఇది ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే విటమిన్ ఈ అనేది కూడా వేసాం కదా, మాయిశ్చరైజింగ్ అనేది స్మూత్గా ఉంటుంది.
మనం ఇంకేమీ కోల్డ్ క్రీములు ఏమి రాసుకోకర్లేదు. ఇది నైట్ క్రీమ్ లాగా యూస్ చేసుకొని రాసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఎక్కువ మొత్తంలో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజుల వరకు యూజ్ అయ్యేంత వరకు పెట్టుకోండి. నైట్ రాసుకొని అలాగే వదిలేయండి. కానీ ఇది రాసుకునే ముందు ఫేస్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వాష్ చేసుకొని ఆ తర్వాత ఈ క్రీమ్ రాసుకొని పడుకుని పోవడమేనండి. తెల్లవారు లేచేసరికి మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీరే అసలు అనుకోలేరు అసలు ఎంత బాగుందా అనేసి. అంత బాగుంటుంది నైట్ టైం రాసుకొని పడుకునే క్రీమ్, నైట్ క్రీమ్. ఓకేనండి. ఇప్పుడు ఇంకో టిప్ చెప్తాను చూడండి. నేను మళ్ళీ ఒక స్పూను బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను. అలాగే నేను 1 స్పూను షుగర్ వేసుకుంటున్నానండి. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇది ఎందుకంటే పెదవులు నల్లగా ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎంత తెల్లగా ఉన్నా పెదవులు మాత్రం నల్లగా ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఇది రోజుకి అంటే వారానికి 2 సార్లు కానీ ఇది అప్లై చేసుకొని ఇంట్లో ఉండేటప్పుడే అప్లై చేసుకుంటే ఇది మనకు కొద్ది రోజులకే మన లిప్స్ అనేది లైట్ రోజ్ కలర్లో మారిపోతాయి. ఇది లిప్స్కి రాసుకునే క్రీమ్ అండి. ఇది కొంచెం చూడండి ఇలా ఉంది కదా. దీన్ని లిప్స్కి రాసుకుంటే మనకు లిప్స్ అనేది చాలా రెడ్గా ఉంటాయండి. బ్లాక్ మార్క్స్ అన్నీ పోతాయి. చాలా రెడ్డిష్గా మారిపోతాయి లిప్స్ కొద్ది రోజులు రాస్తే. చూస్తున్నారు కదా. ఇది కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువగా స్టోర్ చేయకండి. ఒక 1 వీక్ యూస్ చేసి 1 వీక్ యూస్ చేసేటట్టు చేసుకోండి. ఇది కూడా ఇది న్యాచురల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకో. మనం బయట కొనేవి ఎన్ని కెమికల్స్ కలుపుతారో ఏం చేస్తారో మనకు తెలియదు కదా. ఇదైతే మన కళ్ళ ముందు మనమే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామో మనం తెలుస్తుంది. అలాగే మనకు ఇది న్యాచురల్గా అయితే ఇది చాలా మంచిదే ఉంటుంది. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో ఈ 4 మీరు చూసారు కదా. మనం ఈ 4 కూడా ఇవి చాలా యూస్ఫుల్ అండి, బ్యూటీ టిప్స్. ఇది మనకు మచ్చలు ఎక్కువగా ఉన్న వాళ్ళు, అంటే పింపుల్స్ వచ్చి మచ్చలు ఉంటాయి అది ఎప్పటికీ పోవట్లేదు అనేవాళ్ళు ఇది రాసుకోవడం వల్ల మనకి మచ్చలు అనేది కంట్రోల్ ఉంటాయండి. ఇది కూడా 1 వీక్ తయారు చేసి పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా పెరుగు. ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫేస్ నిండా పింపుల్స్ ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఈ పెరుగు బీట్రూట్ జ్యూస్ని యూస్ చేసి రాసుకోవడం వల్ల కూడా మనకు పింపుల్స్ అనేది కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇది నైట్ క్రీమ్ అండి. ఇది చూసారు కదా, మనం అలోవెరా విటమిన్ ఈ క్యాప్సిల్స్ చేసాము. ఇది 1 వీక్ వరకు ఉంటుంది. ఇది కూడా రోజు నైట్ పడుకునేటప్పుడు ఇది రాసుకొని పడుకోవడం వల్ల మనకి స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది మనం లిప్స్కి మన లిప్స్ నల్లగా ఉన్న మనకి అట్రాక్టివ్గా ఆకర్షణీయంగా ఉండాలి, మంచి అంటే లిప్స్టిక్ ఏమీ రాసుకోకుండానే మనకి న్యాచురల్గా పింక్ కలర్లో ఉండాలి అంటే ఇది డైలీ రాసుకోండి. అది బయటికి వెళ్ళేటప్పుడు కాదు, ఇంట్లో ఉండేటప్పుడు నైట్ టైం రాసుకోండి. ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి.